హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదైతే శనివారం నైట్ ఈవినింగ్ రొటీన్ అండి. సో నేనైతే మార్నింగ్ ఇంకా కుదరలేదు వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను. ఈరోజు అట్లీస్ట్ కొన్ని అంటే లాంగ్ వీడియోస్ కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కదా రోజు పెట్టడానికి. కాబట్టి ఈరోజు అయితే కుదరలేదండి, ఇంకా బయట కాలేజ్లో వర్క్ ఉండేటప్పటికి. సో అందుకనే ఇంకా ఈవినింగ్ రొటీన్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే ఒక 2 days నుంచి పరోటా తినాలని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే మనకి 60 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు కదా, మనకి ఎక్కడైనా సరే రేట్లు పెరిగిపోయి. సో ఇంకా 2-3 days నుంచి అయితే తినాలనిపిస్తుంది. సో ఇంకా నాకు ఆల్రెడీ పరోటా చేయడం వచ్చండి, కాకపోతే మరీ అంత ప్రో చెఫ్ లాగా అయితే చేయను. కాకపోతే నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటే హోమ్ మేడ్ స్టైల్లో ఎలా చేసుకుంటామో సో అలా అయితే నేను బాగా చేస్తాను అనమాట. ఈవెన్ మా అమ్మ వాళ్ళకి కూడా బాగా ఇష్టము, మా నాన్న అయితే అంతగా తినర్లేండి. సో మా అమ్మ మా చెల్లికి కూడా బాగా ఇష్టము, మా వారికి కూడా నేను ఒక 2 times చేశాను అనమాట. ఆయనకు కూడా ఇష్టం అనమాట. సో ఇంకా ఈరోజు అయితే టమాటా చేరువా లాగా చేద్దాం, ఎందుకంటే మేము నాన్ వెజ్ ఎక్కువ తినమండి. ఎగ్ కూడా ఇంకెప్పుడు ఒకసారి అలా తింటాము. సో నాన్ వెజ్ కూడా ఎక్కువ మేము తినము. సో ఇంకా అందుకని టమాటా చారువా ఈరోజు శనివారం కదా, అందులో శనివారము, మంగళవారము, సోమవారం ఇలా మేము తినమనమాట. సో ఇంట్లో కూడా చెయ్యము. సో అందుకని ఈరోజు టమాటా చారు అండ్ అలానే పరోటా గోధుమ పిండితో అయితే చేస్తున్నానండి. మైదా అంత హెల్తీ కాదు కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుంది హోమ్ స్టైల్లో, సో అలా అయితే నేను చేస్తున్నాను అనమాట ఈరోజు. సో దానికైతే ఇంకా ముందుగా ఇంకా కూరగాయలన్నీ కోసుకొని పెట్టేశాను. సో ఇది వచ్చేసి అచ్చంగా అసలు ఇంట్లో ఉండే వాటితోనే నేను చేసుకున్నానండి. ఎక్కువగా ఈ వంట చేయాలి ఆ వంట చేయాలని చెప్పేసి బయట నుంచి అది ఇది తెచ్చేయడం అయితే నా వల్ల అయితే కాదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా వండి పెట్టడం అనేది నాకు అదొక అలవాటు అనమాట. సో అందుకనే నేను ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేస్తాను అనమాట, ఏ వంటకం అయినా సరే. సో అట్లా అని చెప్పేసి టేస్టీగా ఉండాలంటే ఉంటుందండి, చాలా బాగుంటాయి అనమాట వంటలు కూడా. సో దానికి కావాల్సినవి మనం ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటాం కదండి, పలావ్ దినుసులు. సో అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. సో దీంట్లో వేసే మసాలా అనేది ఏ టైంలో పర్ఫెక్ట్గా వేగిన తర్వాత వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో నేను అన్నీ కూడా ఇంట్లో చూసే వాడతానండి, ఇష్టం వచ్చినట్లయితే నేను వాడేసేయను. ఎందుకంటే డబ్బులు మనకి ఊరికే రావు కదా. అందులోనూ కరోనా పాండమిక్ అయిన తర్వాత చాలా గుణపాఠం అయితే అందరు నేర్చుకున్నాం కాబట్టి సో అలాంటి తప్పైతే చేయకూడదు. అందుట్లో మనం అన్ని విధాల ఇదైపోయి ఉన్నాం అనమాట ఫైనాన్షియల్గా. ఇది జాజికాయ అండి, ఇది కొంచెం అట్లా వేస్తారు కదా దంచడానికి, దంచలేక ఇంకా ఇది ఇట్లా కట్ చేసి వేస్తున్నాను. సో ఇన్ని మాత్రమే పలావ్ దినుసులు అయితే తీసుకున్నాను అనమాట, అన్ని కొంచెం కొంచెంగా. సో ఇందులో గ్రేవీ కోసం నేనైతే పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ పొడుగ్గా కోసుకున్నానండి, పచ్చిమిర్చి కూడా పొడుగ్గానే కట్ చేసుకున్నాను. అండ్ బంగాళదుంప వేసుకుంటే బాగుంటుంది, నాకు అవైలబుల్ లేదు కాబట్టి క్యారెట్ ఉంది ఇంట్లో. సో అందుకని క్యారెట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. అంటే మనం గ్రేవీ కోసం ఉంటే మనకి అసలైన మసాలా ఏంటి అంటే జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, సోంపు. సో ఈ 4టిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో నాకు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో నేను అవి మాత్రమే వేసుకున్నాను. సో ఇందులో వచ్చేసి 4 జీడిపప్పు పలుకులు అండ్ అలానే ఎండు కొబ్బరి, ఉల్లిపాయ పేస్ట్ చేసేసి మెత్తగా పక్కన పెట్టుకున్నాను. సో ఇది వచ్చేసి టమాటాలు అనమాట, ఇది కూడా గ్రేవీ కోసం అలా మనం బ్లెండ్ చేసుకుంటే మనకి బయట చారు ఎలా ఉంటుందండి, ప్లెయిన్గా చిక్కగా కూడా ఉంటుంది అనమాట. అంటే దాంట్లో పలుకులు ఏం తగలకుండా ఉంటాయి. సో ఇది నేను వేస్తున్నా కానీ మనకి చేసుకున్న తర్వాత చాలా బయట టేస్టే వస్తుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అన్నీ కూడా వంటలు. ముందుగా అయితే కొంచెం ఇట్లా ఉండే గిన్నెని తీసుకొని వేడి చేసేసి నీళ్ళంతా ఆవిరైపోయిన తర్వాత నూనె వేసుకున్నాను. ఇందులో కొంచెం అంతా ఆయిల్ ఎక్కువే పడుతుంది నార్మల్ కర్రీస్ చేసుకునే దానికన్నా. ఫస్ట్ అయితే పలావ్ దినుసులు వేసేస్తున్నాను. పలావ్ దినుసులు వేసేసుకున్నాను కదండి. సో దీని తర్వాత అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ అనేది వేసుకున్నాను అన్నమాట. సో అన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత మాత్రమే మసాలాలు అనేది వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకి ఆ బయట తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది కర్రీ వేసుకున్నాం.
సో నేనైతే ఇక్కడ చపాతీ పిండి కలిపేటప్పుడు కానీ అట్లు పిండి కలిపేటప్పుడు కానీ ఉప్పు అసలు వేయను. ఇంత వేస్తా అసలు. ఎందుకంటే మా ఇద్దరికి బీపీలు ఎక్కువ అండి, మా ఆయనకి నాకు. సో అందుకని కొంచెం హెల్త్ చూసుకోవాలి కదండి, పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం కాన్షియస్గా ఉంటేనే నయం కదా. ఉప్పు పసుపు అయితే వేస్తున్నాం అనమాట. సో లైట్గా వేసానండి, ఎందుకంటే మనకి బయట హోటల్ స్టైల్ చేయాలి కాబట్టి మనకి అది ఎర్రగా ఉంటుంది. సో అందుకని ఈ పసుపు ఎక్కువ వేస్తాం అనుకోండి, మనకి ఆ ఎల్లోయిష్ కలర్ వస్తుంది కానీ ఆరెంజ్ కలర్ అట్లా వస్తుంది కానీ మనకి ఆ రెడ్ కలర్ అనేది రాదు. సో అందుకని పసుపు అనేది తక్కువ వేసుకోవాలి కొంచెం. సో ఇది ఒక్కటి పెట్టడం వస్తే మనం పరోటా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ చేరువ వచ్చేసి మనము చపాతీలో తినొచ్చు, పూరిలో బాగుంటుంది, ఈవెన్ దోశలో అయితే చాలా బాగుంటుందండి. అంటే నేను ఒకసారి ట్రై చేశాను. నేను చేరువ చేసినప్పుడు మిగిలిపోతే దోశ పిండి ఉందన్నమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో అప్పుడు నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను ట్రై చేసింది దోశలో. సో అప్పుడు చాలా బాగుంది. సో అంటే దోశలోకి కానీ చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ మనకి ఈవెన్ ఫ్లేవర్ రైస్ చేసుకుంటాం కదా, నార్మల్ కొంచెం మసాలా వేసుకొని అందులో కూడా బాగుంటుంది. నార్మల్గా అయితే అసలు ఇందులో సోంపు ఉండాలి. సోంపు ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. లైట్గా కొంచెం సోంపు గసగసాలు ఉంటే మనకి ఆ చిక్కదనం అనేది టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. హలో అండి, హలో. సరే సరేలే, కావాలి రేపు పొద్దునికి. రేపు పొద్దున కాదు, చూద్దాం. ఎందుకు చెప్పు, నేను వీడియో ఆన్ చేసుకొని ఉన్నాను. సో ఇక్కడ చూసారా అండి, మనకి ఇట్లా పైన నూనె అంతా తేలిపోవాలన్నమాట. ఇది చూసారా మనకి పర్ఫెక్ట్గా వేగింది. మరీ మాడిపోకూడదండి, వేగాలన్నమాట. సో అప్పుడు మాత్రమే టేస్ట్ బాగుంటుంది. సో ఆ తర్వాత మనకి ఈ పేస్ట్ ఉంది చూసారా, ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఉల్లిపాయ. సో ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాం. సో ఇది కూడా ఆయిల్లో బాగా వేగాలి. ఇది త్వరగానే వేగిపోతుందండి, ఎందుకంటే ఉల్లిపాయ ఎండు కొబ్బరే కాబట్టి చాలా త్వరగా వేగిపోతుంది. సో మూత పెట్టి అంతలా కొంచెం అంతా వేగినిస్తాం. సో ఇక్కడ చపాతీ పిండి కలిపేటప్పుడు అయితే మీకు చూపించలేదండి, నేనైతే గోధుమ పిండి యూజ్ చేశాను. మనకి మైదా అయితే తెల్లగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి గోధుమ పిండి ఎట్లా ఉందో సేమ్ అంతే ఉంది. సో నేను చెప్పాను కదా, నేను ఉప్పు అయితే వేయను. సో ఉప్పు లేకుండా నీళ్లు పోసి కొంచెం అంత ఆయిల్, చపాతీ పిండిలో ఎంత అయితే వేస్తామో దానికన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఇది కలిపి పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది సాఫ్ట్గా ఉండాలి, కొంచెం సాఫ్ట్ కలుపుకోవాలి. చపాతీ పిండి అంతా లాగా కాకుండా ఇది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చూపిస్తాను చేసేటప్పుడు. వేగిపోవాలండి, బాగా మంచిగా వేగిపోవాలి. ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం అంత కొత్తిమీర, పుదీనాకు, మనకి ఇది ఆయిల్లో మగ్గితే మంచి ఫ్లేవర్ అనేది దిగుతుంది. సో అందుకనే దీంట్లో వేస్తాము. ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత మసాలా సో ఇప్పుడు వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ దాకా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిపోయిన తర్వాత ఎక్కడ కూడా హైలో పెట్టుకోకూడదండి ఫ్లేమ్, ఎందుకంటే మనకి మాడిపోయిన టేస్ట్ అంటే చేదు వస్తుంది కదా. సో అట్లా రాకూడదు అనమాట. అన్నీ కూడా కొంచెం సిమ్లో పెట్టుకుంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది, అండ్ అలాగే వంట కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత సో కారాలు అయితే మెంపాలండి. మొన్ననే మా అమ్మ వాళ్ళ ఇంట్లో పట్టించుకొని వచ్చాను. సో ఈసారి అయితే మాకు ఈ సంవత్సరము పచ్చళ్ళు ఏం పట్టలేదు, కారాలు కూడా చాలా లేట్గా అయితే నేను మొన్న వారంలో వెళ్ళినప్పుడు పట్టించుకొని వచ్చాను అనమాట. సో మిరగాయలు అయితే తెచ్చి ఒలిచి ఇంక ఇక్కడైతే కుదరదులే అని చెప్పేసి మా అమ్మ దగ్గర తను ఉండిద్ది కదండి నా కూతురు. సో ఇక దానివల్ల కుదరదు అనమాట. ఇంక ఈ సంవత్సరం నేనైతే ఇంకా అక్కడే పట్టించుకొని వచ్చేసాను నేను వెళ్ళిన తర్వాత. ఈసారి అన్నీ అయితే లేట్ అయిపోయింది బాగా. సో కారం వేసానండి.
సో తెచ్చాను, అవి దిప్పి పెట్టాను ఫ్రిడ్జ్లో. అవి మళ్ళీ డబ్బాల్లో కడిగి ఒకసారి నింపాలన్నమాట. పోయిన సంవత్సరం ఒక 1/2 కేజీ దాకా ఉంది. సో అది ముందు వాడినాక ఒక 2 కేజీలు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఒక 2 కేజీలు అయితే కారము అండ్ అలానే మా అక్కకి పెద్దక్క ఉంటారు కదా, సో ఆ భారతి అక్క అయితే మాకు తనకి అయితే ఇచ్చారనమాట మామిడికాయ పచ్చడి. చాలా 5 కేజీలు పెరుగు డబ్బా ఉంటుంది కదా, సో దానికైతే పెట్టి పంపించారు అక్క వాళ్ళు. సో ఇంకా మా మామయ్య ఇంకా తింటే ఊరుకోరు అనమాట. సో అందుకే ఇంకా అక్క మాకు కూడా ఇచ్చి పంపించేసింది. మామిడికాయ పచ్చడి అయితే ఇంకా పెద్దక్క వాళ్ళు ఇచ్చారు కదా, ఇది సరిపోతుంది అనమాట. ఈసారికి అయితే ఏం పట్టలేదు మేము. సో చూసారా అండి, మనకి ఆయిల్ పక్కకు తేలుతుంది. కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంతలాగా వేగిన తర్వాత మాత్రమే టమాటా గుజ్జు అయితే వేయాలి. సో ఇప్పుడే కొంతమంది ధనియాల పొడి కూడా వేసేసుకుంటున్నాను. సో ఇదైతే నేను ఇంట్లోనే పెట్టానండి ధనియాల పొడి. సో ధనియాలు, లవంగాలు, మిరియాలు ఇలాగా అన్నీ కూడా పలావ్ ఆకు దినుసులు వేసి మంచిగా వేయించుకొని అప్పుడు పేస్ట్ వేసాను. పేస్ట్ కదండి, పౌడర్ వేసుకున్నాను. సో వేగిపోయిన తర్వాత టమాటా గుజ్జు వేసేస్తున్నాను. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ టమాటా గుజ్జు కూడా వేసేసిన తర్వాత ఆయిల్ అంతా కూడా ఇట్లా పైకి తేలాలి. సో ఇట్లా పైకి తేలితేనే మనకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. అంటే పచ్చి వాసన అంతా పోయి ఆ మసాలా అన్నీ కూడా ఈ గ్రేవీకి అంతా పడుతుంది. మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎక్కువ ఆయిల్ అయితే నేను వేయలేదండి. ఎక్కువ ఆయిల్ పైకి తేలలేదు, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మరీ అంతంత ఆయిల్ వేసుకొని చేసుకున్నా కూడా అంతగా బాగోదన్నమాట. సో అందుకని నేను కొంచెం మినిమంగా వేసుకున్నాను ఇందులో ఆయిల్ అనేది. సో చూస్తున్నారంటే నేనైతే హార్డ్లీ ఈ 1 గ్లాస్ అయితే పోసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇద్దరమే కదండి మేము, ఇది మసాలా ఒక 2-3 గ్లాసెస్ అయితే పోసుకోవచ్చు మంది ఎక్కువ ఉంటే. సో అలా కాకుండా మనం కొంచెం టేస్ట్గా తినాలి, గ్రేవీ ఎక్కువ కాకుండా సెమీ గ్రేవీతో తినాలి అంటే ఇట్లా 1.5 గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు వాటర్ పొయ్యంగానే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఎందుకని అంటే మనం ఆల్రెడీ బాగా వేగనిచ్చాం అనమాట మసాలాని. సో అందుకని సో ఇట్లా సిమ్లో పక్కన పెట్టేస్తాను, మగ్గిపోతుంది. అందులోకి దీని మీద పరోటా చేసేస్తాను. అట్లయితే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి. మనం జస్ట్ వాటర్ అట్లా పోసుకున్నాము, ఎంత గ్రేవీ కావాలో దానికి మనకు ఆయిల్ అంతా పైకి తేలింది. ఎందుకంటే మసాలా అంతా బాగా వేగింది కాబట్టి సో ఆయిల్ అంతా పైకి తేలింది. ఇట్లా 2 పొంగులు వస్తే మనకి చార్వా అనేది ప్రిపేర్ అయిపోయినట్లు. బాగా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరైతే ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే మెన్షన్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందు అయితే పరోటాలని పాముకొని పెట్టేసుకున్నాం అనుకోండి, జస్ట్ అది నొక్కేసేసి కాల్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను ముందు పరోటాలని ఆ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకొని రౌండ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. నేనైతే చిన్న ఉండలే చేస్తున్నానండి, ఎందుకంటే పెద్ద ఉండలకి అయితే చాలా పల్సగా చేయాలి కదా. ఇది పల్సగా చేసినప్పుడు మనకి ఏరియా ఎక్కువ కావాలి. సో అట్లా మనకి లేదు కాబట్టి జస్ట్ కొంచెంగా ఉండ తీసుకొని పాము వేసుకుంటున్నాను. సో ఇట్లాగా పల్సగా కట్ చేసుకోవాలండి, అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో మా ఇంట్లో అయితే ఇట్లా చేసేది, నేనైతే పిండి కలిపేసేసి ఇస్తాను మా చెల్లికి. అండ్ అలానే ఒక పక్కన చార్వా చేస్తూ ఉంటాను. మా చెల్లి అయితే ఇలా చేసేసి నాకు ఇస్తూ ఉంటుంది, నేను కాల్ చేస్తాను అనమాట. ఇలా ఉండలు చేసి ఇస్తుంది, నేనైతే ఒక ప్లేట్ మీద నొక్కేసేసి కాల్ చేస్తాను. నాకు ఇలాగా వంటలు వెరైటీ నేర్చుకోవాలని భలే ఆశ అండి. అలా అని చెప్పేసి ఫుడ్ అయితే కాదులేండి, ఎందుకనంటే ఉన్న వాటితోనే నేను ట్రై చేస్తాం. కానీ అందులో తినడం వల్ల వచ్చిన వల్ల అని చెప్పేసి అందరూ అనుకుంటారు. కాదండి, మాకైతే ఇది హెరిడిటరీ అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు, మా నాన్నమ్మ వాళ్ళు, మా నాన్న అందరూ కూడా ఒళ్ళు గల్ల వాళ్ళు. సో ఇట్లాగా సన్నగా లేయర్స్ లాగా చేసాం కదండి. సో ఇట్లా చూసారా అండి, థ్రెడ్స్గా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చాకుతో. సో దాని తర్వాత నేనైతే కొంచెం అంత ఆయిల్ అయితే వేసి మొత్తం కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది పక్కన అదేంటి
సో ఇది ఏంటంటే ఇట్లా ఎందుకు ఆయిల్ వేసుకున్నామంటే ఇదంతా రౌండ్ చుట్టి మళ్ళీ పాముకుంటాం కదా, సో అప్పుడు మనకి మొత్తం కూడా కలిసిపోకుండా పరోటాలు ఎట్లయితే విడివిడిగా వస్తుందో సో అట్లా వస్తుంది అన్నమాట, లేయర్స్గా. సో ఇక్కడ చూడండి, సో ఇదంతా కూడా దగ్గరికి తెచ్చుకోవాలి. సో ఇట్లా మొత్తం కూడా దగ్గరికి తెచ్చుకొని రౌండ్గా చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో చూపిస్తాను. ఓకే, ఇట్లా వస్తుంది. సో దీన్ని మనం ఇట్లా రౌండ్గా లెక్క క్లోజ్ చేసుకుంటూ రావాలి. క్లోజ్ చేసుకొని ఒక ఎండ్ ఇంకో ఎండ్కి వచ్చింది కదండి, సో అప్పుడు దీని కింద ఇట్లా బయటికి రాకుండా లాక్ చేసుకోవాలి. సో ఇట్లా అన్నీ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే పరోటాలు ఒత్తేసుకున్నానండి, అంటే కట్ చేసేసుకొని రింగులు చుట్టేసి పెట్టేశాను. దీన్ని వచ్చేసి జస్ట్ లైట్గా ప్రెస్ చేసి పెనం మీద కాల్చుకోవాలి. ఇప్పుడు ఎట్లానో చూపిస్తాను. జస్ట్ లైట్గా ప్రెస్ చేయాలి. సో అట్లా లైట్గా ప్రెస్ చేసి ఆయిల్ వేసి అయితే కాల్చుకోవాలి. ఎక్కువగా నూనె కాకుండా డాల్డా వాడతారు కదండి, సో దానికన్నా మనం ఇంట్లో ఫ్రీడమ్ అలాంటివి వాడుకొని చేసుకోవచ్చు, మంచిగా హెల్తీగా తినచ్చు. సో చూస్తున్నారా, ఆ టెక్స్చర్ అయితే మనకు కనబడుతుంది. సో చూస్తున్నారా అండి, మనకి ఈ టెక్స్చర్ అయితే మనకి ఫుల్గా కనిపిస్తుంది. సో చూసారా, పరోటా లాగా మనకి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వేడి మీద కొట్టేసుకోవాలంటే వీటిని పరోటాలకి ఎట్లయితే చేతులతో అంటారు అలా సేమ్ అట్లనే అనుకోవాలి. సేమ్ ఇంతే. సో అడగడం అయితే మర్చిపోయానండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి, ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఇట్లా వేయించేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకుంటే మంచిగా బాగా లోపలికంతా వేగుతుంది. సో అన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత చేతులతో పరోటాలా కొట్టేసుకునేది చూపిస్తాను అనమాట. ఓకేనా అండి. సో వీడియో రన్ అవుతూ మొత్తం కాల్ చేసుకున్నాను అనమాట. మనకి చేసేటప్పుడే ఇట్లా పిచ్చిపోతుంది. సో వేడి మీద అని చూపిస్తాను మీకు. నేనైతే చెప్పాను కదండి, 2 పొయ్యిల మీద 2 పెనాలు పెట్టేసి ఇదిగోండి చూసారా. సో ఇట్లా మనకి ఈజీగా పొరలు కనిపించింది. సో పరోటాలు అయితే మనకి కేవలం 40 రూపాయల్లోనే కర్రీ అనేది అండ్ అలానే పరోటా కూడా 2 కూడా అయిపోయినాయి. సో ఇక్కడ చూసారా అండి, మనకి పొరలుగా పట్టుకుంటే ఇదిగోండి ఇట్లా. సో ఇది పరోటాలు కొట్టినట్లు కొట్టాలి. నాకైతే చెయ్యి అంత వేడి పట్టదు కాబట్టి, సో మా వారు వస్తే అప్పుడు ఇంకా అట్లా కొట్టించేసి తింటామండి. సో లేదంటే నేనే కొట్టి చూపిస్తాను, ట్రై చేస్తాను. సో ఇదిగోండి, సో తక్కువ ఖర్చుతో అచ్చం హోటల్ స్టైల్ టేస్ట్ అనేది మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సో పరోటా అండ్ అలానే టమాటా షేర్వా. సో ప్లీజ్ అండి, మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి రెసిపీస్ని షేర్ చేయండి. సో మాకైతే కరెంటు పోయింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బాగా వర్షం పడుతుంది. సో ఇదైతే పరోటా అండి. కరెంటు పోయింది, మీకు ఎట్లా ఉందో చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఏమో కరెంటు వెంటనే తీసేశాడు, ఇంకా అందుకని మీకు చూపించలేకపోతున్నాం. సో ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు ఎలా ఉందో మా వారు చెప్పిస్తానండి.
సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు ఇదే విధంగా ట్రై చేసి చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.